ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. జూలై 6, 2024కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. దీంట్లో అనేక ఉమ్మడి విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక హామీలు ఇందులో దాగున్నాయి. సో అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు పూర్వాశ్రమంలో వారు ఒకే పార్టీలో పనిచేశారు. సో టెక్నికల్గా ఇదంతా జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫీనిక్స్ పక్షిలాగా ఫీనిక్స్ చాలా సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతుకుతుంది. దాని తర్వాత అది చనిపోతే కాలబెడితే ఆ బూడిద నుంచి కూడా మళ్ళీ ఫీనిక్స్ పక్షి అనేది మళ్ళీ పుడుతుంది. సో దేవుడు దానికి అవకాశం ఇచ్చాడు అంటారు. సో అది స్టోరీలకు సంబంధించి మైథాలజీ అంటారా, పురాణాల్లో అలాంటి కథ అయితే ఉన్నది. సో ఆ విధంగా టీడీపీ అభిమానులు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభిమానులు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫీనిక్స్ పక్షులు లేచినట్టుగా టీడీపీ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ లేచి నిలబడ్డది. ఈ క్రమంలోనే సహోద్భావ వాతావరణంలో గురు శిష్యులనండి, కోలీగ్స్ అనండి, ఒకే పార్టీలో పనిచేసినటువంటి ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కూర్చుంటా ఉన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు వీటికి సంబంధించి ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరికి ఇవ్వాల్సినవి. సో ఇవన్నిటిని చర్చల్లో భాగంగా ఉన్నది. సో వాటికి సంబంధించిన వివరాలు వీళ్ళు చర్చల్లో చర్చించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది ఏదైతే ఉన్నదో ఆస్తులు అప్పుల పంపకం విడిపోయినప్పుడు కుటుంబ సభ్యులు వచ్చే సమస్యలాగానే రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఇవి వస్తాయి. షెడ్యూల్ 9, 10 ప్రకారం సంస్థల పంపకం ముఖ్యంగా సమస్యగా మారింది. షెడ్యూల్ 9 కింద 91 షెడ్యూల్ 10 కింద 142 సంస్థలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. అటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవి కాకుండా 12 మరికొన్ని సంస్థలను కూడా ఈ యాక్ట్లో పేర్కొన్నారు. సో పంపకాలకు సంబంధించి సుమారు 1.42 లక్షల కోట్ల విలువైన సంస్థలుగా ఏపీ ప్రభుత్వం విలువగట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వీటికి నోషనల్ విలువ మాత్రమే, అసలైన విలువ తక్కువ అని చెప్తున్నారు. సో వాళ్ళే మార్కెట్ రేట్ చెప్తున్నారు, వీళ్ళేమో అంటే కొన్నప్పుడు రేటు వేరు, ఇప్పుడున్న రేటు వేరు ఉంటుంది కదా. సో దానికి సంబంధించి దాంట్లో ఆంధ్ర వాళ్ళు తెలియకల్లో ఆ లెక్కలన్నీ బాగానే చెప్తారు. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, దోమలులేండి. సో ఈ షీలాబేడి కమిటీ ఏం చెప్తానంటే 91 సంస్థల్లో 89 సంస్థలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించింది. సో వాటికి సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయినాయి. రీఆర్గనైజేషన్ యాక్ట్ విరుద్ధంగా సూచనలు ఉన్నాయని అందుకు ఒప్పుకో అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, పవర్ బకాయిల విషయంలో 2 ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రాలేదు. సో ఆ విధంగా ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఇప్పుడు తెలియజేసింది, తెలంగాణ ప్రభుత్వం 6,740 కోట్లు 6,740 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి పాత అప్పులు ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. సో 6,740 కోట్లు అప్పు ఉన్నది, అంటే ఆంధ్ర కట్టాల్సిన పరిస్థితి అయితే తెలంగాణకు ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, వీటికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో బైఫర్కేషన్ తర్వాత, తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ జరిగిన తర్వాత, సో దానికి సంబంధించి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ బైఫర్కేషన్ విషయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీ సమస్యను పరిష్కరించగలిగింది. 12.5 లక్షల ఉద్యోగస్తులను పంచుకోవడం జరిగింది. కమల్నాథన్ కమిటీ సూచనలు కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో అందుకోసం ఉద్యోగుల పంపకమే కాదు, ముఖ్యమంత్రుల మీటింగ్లు అనేవి జరుగుతున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిప్పు ఉప్పులాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు మరి కూర్చున్నప్పుడు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకే ఉంటే ఒకే ఇదిలో ఉన్నా కూడా. సో ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రధానంగా హరీష్ రావు ఏం చెప్తున్నాడు, గత ప్రభుత్వ ఏదైనా సంబంధించి వచ్చినప్పుడు 7 మండలాలు లోయర్ సీలేరుకు సంబంధించినటువంటి అంశం చెప్తున్నాడు. పోలేరుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాలు అందులో కలుపుకున్నారు, అది ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా చెప్తున్నారు. లోయర్ సీలేరును కూడా ఇందులో కలపాలని చెప్పేసి. సో ఈ పరిస్థితి. సో తెలంగాణకు చెందిన ఇవన్నీ 460 MW లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు మే 29, 2014లో ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలుపుకున్నారని ఆ రోజు సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ దాన్ని వ్యతిరేకించినట్టుగా మనకి మన హరీష్ రావు చెప్తా ఉన్నారు. సో ఎన్డీఏ భాగస్వామి టీడీపీ కాబట్టి వాళ్ళకి ఫేవర్ కేంద్రం చేసిందనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. సో విభజన చట్టం హామీలతో పాటు మనకు రావాల్సినటువంటి వాటాలు ఏదైతే ఉన్నాయో రావాలి. వాళ్ళేమో 6,740 కోట్లు మాకు మీరు అప్పులు కట్టాలి, అది ఇవ్వండి అని చెప్పేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో
వివిధ రంగాలకు సంబంధించి వివిధ రంగాలు ఏదైతే ఉన్నాయో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇవి అంశాలని బేరీజ్ వేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఏదున్నా ఈ అంశాలు ఒక రోజులో అయ్యే కూడా కావు. సో నాకు తెలిసి ఇది చంద్రబాబు, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు పీరియడ్లో కూడా అయిపోతాయి, 2029 కల్లా అయిపోతాయని కూడా, 2028, 2029 కల్లా పరిష్కారం అవుతాయని మనం అయితే చెప్పలేం. సో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా.